హాయ్ అన్న. హాయ్. సో యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక యువతి నార్సింగ్ పిఎస్లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్లు తీసుకొని మోసం చేస్తున్నాడు అని కేసు పెట్టింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది వాయిస్ రికార్డులో అయితే ఆమె తనకు ప్రపోజ్ చేసినట్టుంది. ఇంకా ఆయన కూడా తన తరపున కేసు వేయడానికి ప్రపోజ్ వెళ్తా అన్నాడు. దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆయనకున్న ఫేము వల్ల, ఆయన చేసే కొన్ని మంచి పనుల వల్ల కొంతమంది కూడా అట్లా ఆయనని ఇండైరెక్ట్గా డౌన్ చేయడానికి అట్లా కొంతమంది చేస్తురేమో అని కొంతమంది అభిప్రాయం. ఆయన చేసే మంచి పనుల వల్ల మంచి ఫేమ్ వస్తుంది, అట్లా చేస్తురని అనుకుంటున్నాను. హాయ్ అక్క. చూసుకున్నట్టయితే హర్ష సాయి మీద నార్సింగ్ పిఎస్లో ఒక యువతి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్లు తీసుకున్నాడని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. అది నిజమేనా? నేను నిజం కాదనుకుంటున్నాను. ఎందుకంటే హర్ష సాయి అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అయితే కాదు. ఆయన అందరికీ హెల్ప్ చేయాలన్న మైండ్ సెట్ తప్పితే ఎవరిని అలా వాడుకొని వదిలేంత మైండ్ సెట్ కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ డాడీ మీద కూడా కేసు పెట్టింది కదా తను. ఎవరిపైనైనా పెట్టుకొని, బట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, పర్సన్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ మనిషి ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఈ అంత చెత్త వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి హర్ష సాయి గారిని నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో అని అన్నట్టుగా వాయిస్ రికార్డ్ బయట పెట్టారు కదా, అది నిజమేనా? ఇప్పుడు నార్మల్గా ఏ అమ్మాయి అయినా ఏ వాయిస్ రికార్డ్ అయినా నార్మల్ రికార్డ్ చేసుకొని ఎవరైనా రిలీజ్ చేస్తారు. బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఆమె హర్ష సాయితోనే మాట్లాడుతుంది. హర్ష సాయి నెంబర్ దొరకడమే చాలా కష్టము. ఆయన ఎంత సెక్యూరిటీ అంతా మెయింటైన్ చేస్తారు. సో నాకు తెలిసి నేను ఫేక్ అనుకుంటున్నాను. ఆ అమ్మాయి బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గా వచ్చింది అని అంటున్నారు, అది నిజమేనా? నో, కాదనుకుంటున్నాను. ఒక మెగా మూవీ అని మూవీ షూట్ అయిపోయింది, అది కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది కదా, అందులో వర్క్ చేసిన అమ్మాయి అని అంటున్నారు. అది తను ఎవరైనా కానీ వేస్ట్, పట్టించుకొని కూడా వేస్ట్. ఎందుకంటే అందరికీ తెలుసు హర్ష సాయి ఎలాంటి వాడో, ఎవరికి ఎంతమంది ఎలా హెల్ప్ చేస్తారో. అందరికీ చాలా మందికి హెల్ప్ చేస్తాడు ఇప్పటి వరకు. అతని గురించి ఎప్పుడు ఆలోచించలే హర్ష సాయి, వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు. సో నేను హర్ష సాయి అలా చేయడం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.